హాయ్ అండి. సో మన మిద్దె తోటలో ఇది సపోటా బనానా సపోటా అని పెట్టినట్టు గుర్తు. నాకు బనానా సపోటా అనే పెట్టినట్టు గుర్తు. మొన్న చంద్రావతి గారు చెప్పడం ఇంత పొడవుగా వచ్చింది కాయ అని చెప్పారు. కానీ మనకి కాయ సైజు బాగానే వచ్చింది కానండి. ఇదిగోండి ఇది బాగా వచ్చింది. ఇంకా 2-3 కాయలు ఆల్రెడీ ఉడతలు వేసేసినాయి. ఇవంటండి ఇలా కొయ్యంగానే మనము ఇట్లా బార్లీ చేసి మట్టిలోకి పెట్టేస్తే అందులో ఉన్న పాలన్నీ కారిపోతాయంట. మళ్ళీ మనం పేపర్ చుట్టేసుకుని పెట్టుకుంటే పండుతాయి అన్నమాట. ఇదిగోండి ఇది కూడా చూసారా, స్టార్ట్ చేసి చెక్ చేసినాయి అనమాట. ఇవి అవి వదిలేసిన ప్రసాదం మనం తింటలాగా ఉందన్నమాట. ఇదిగోండి ఇట్లా కాయల సైజ్ అయితే బాగా వచ్చినాయి. ఇంకా చూసారా మొత్తం 8 కాయలు వచ్చినాయి అన్నమాట. కానీ ఏంటంటే అండి, మెయిన్ మనం మొక్కలు పెట్టుకుని పెంచుకోవటం వల్ల దీని టేస్ట్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ టేస్ట్ అది ఎంజాయ్ చేయగలుగుతాం. మనం మిద్దె తోటలో కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి. మనకు మంచి కాస్తాయి. పాలు ఇంకా కొన్ని గుండిపోయినట్టున్నాయి, పర్లేదు.